సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఏపీ నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది? చంద్రబాబు అయితే వెల్ మెయింటైన్ కాబట్టి ఈజ్ అకౌంటబుల్ ఉంటుంది బాగా. ఈజ్ ఎ వెల్ ప్లాన్ పర్సన్. అతను ఉంటే బాగుంటుంది. ఎందుకు సార్ చంద్రబాబు గారు ఎక్కడ చూసినా చంద్రబాబు అంటున్నారు? ఏంటి నమ్మకం మీకు ఆయన మీద? ఎందుకంటే ఈ నోస్ వెల్ టు అడ్మినిస్ట్రేట్ వెరీ వెల్. అడ్మినిస్ట్రేషన్ ప్రాపర్గా తెలుసు, ఫ్యూచర్ ప్లానింగ్ తెలుసు, ఎక్కడ ప్లాన్ చేస్తే ఏమవుతుంది అనేది. కాబట్టి కొంచెం ఎక్కడైనా సరే డెవలప్ ఉంటే బాగుంటుంది. ఓకే. అండ్ నారా లోకేష్ గారికి మాట్లాడడం రాదన్నారు, నడవలేదన్నారు. 3000 కిలోమీటర్ మంచిగా పాదయాత్ర కంప్లీట్ చేశారు, ఇవ్వగలం. మీకు ఎలా అనిపిస్తుంది? పాదయాత్ర అయితే కంప్లీట్ చేసిన సక్సెస్ఫుల్గా. బట్ ఈజ్ అన్ వెల్ ఎడ్యుకేటెడ్ వన్. సో ఎవరికైనా సరే స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది ఉంటుంది. బట్ ఈ విల్ లాస్ట్ టైంకి ఈ టైంకి చాలా పికప్ ఉంది. సో ఈ విల్ గో అగైన్. ఇంకా బెటర్ ఫ్యూచర్లో ఇంకా చాలా మంచిగా అవుతాడని. హిందూపూర్ కింగ్ బాలయ్య బాబు గారు హ్యాట్రిక్ కొట్టబోతున్నారా? 100%. ఓకే. అండ్ జగన్ పాలనపై మీ కామెంట్స్ ఏంటి? ఓకే, ఇనిషియల్గా బాగుంది. బట్ స్టిల్ లైక్ కొంచెం పార్టీ పరంగా పోతున్నట్లా అది ఉండొద్దు అనమాట. పార్టీ పరంగా పోవాలి. అడ్మినిస్ట్రేషన్ అంటే అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో ఉండాలి, అందరికీ అన్నీ అందించాలి. అది ఉండాలి. ఈసారి రోజా గారికి టికెట్ లేదు అంటున్నారంట వైసీపీ వాళ్ళు. దానిపైన మీరేమంటారు? మంచిదే అంటారా? ఓకే, స్టిల్ అంటే కొత్త వాళ్ళకి కూడా అవకాశం ఇస్తే బాగుంటుంది. బాగున్నాడు. వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు మొత్తం టీడీపీలోకి జంప్ అవుతున్నారు. దానికి మీరేమంటారు? ఓటమికి నిదర్శనం అంటారా వైసీపీకి? అలాంటిదే కొంచెం చెప్పుకోవచ్చు. బట్ స్టిల్ అనేది పబ్లిక్ పల్స్ చెప్పలేము కదండి. అంటే కొంచెం పాజిటివ్ వేవ్స్ అయితే అనిపిస్తుంది. చంద్రబాబు జగన్ ఇద్దరిలో బెస్ట్ సీఎం? చంద్రబాబు ఈజ్ ద బెస్ట్. ఓకే. మీకు ఓటేసే అవకాశం వస్తే ఎవరికి ఇస్తారు? చంద్రబాబు గెస్. ఒక ముక్కలో బాబు గురించి ఏం చెప్తారు? వెల్ అడ్మినిస్ట్రేటర్, ఎక్స్పీరియన్స్డ్. థ్యాంక్ యూ సార్.